యుఎస్ఏలోని ఆర్కన్నాస్ సూపర్ మార్కెట్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 3 పౌరులు మరణించారు. అగ్రరాజ్య అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేగింది. శుక్రవారం అర్కాన్నాస్ సూపర్ మార్కెట్లో ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 3 పౌరులు మరణించగా 2 పోలీసు అధికారులు సహా మరో 10 మంది గాయపడినట్లు ఆర్కన్సాస్ స్టేట్ పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పోలీసులు జరిగిన కాల్పుల్లో నిందితుడు కూడా గాయపడ్డాడని ఆర్కన్నాస్ స్టేట్ పోలీస్ డైరెక్టర్ మైక్ హాగర్ విలేకరులతో అన్నారు. లిటిల్ రాక్ కు దక్షిణంగా 70 మైళ్ళ దూరంలో 3200 మంది జనాభా ఉన్న ఫోర్సైస్లోని మ్యాడ్ బుట్చేర్ కిరాణా షాప్లో ఈ కాల్పులు జరిగాయి. దురదృష్టవశాత్తు 11 మంది అమాయక పౌరులపై ఆగంతులు జరిపిన కాల్పుల్లో 3 మరణించారు. పరస్పరం జరిపిన కాల్పుల్లో 2 అధికారులు కూడా గాయపడ్డారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని హాగర్ చెప్పారు. గాయపడిన పోలీసు అధికారులు నిందితుడు ప్రాణాలతో బయటపడ్డారని ఆయన అన్నారు. పౌరులకు అయిన గాయాలతో ప్రాణాపాయం లేకపోయినా కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని పోలీసు అధికారి అన్నారు. కాగా ఈ ఘటనపై గవర్నర్ సారా హుకాబీ షాండర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో స్పందించారు. ఈ దుస్సంఘటనలో ప్రజల ప్రాణాలను రక్షించడానికి పోలీసులు వీరోచితంగా పోరాడినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భయంకరమైన సంఘటనలో బాధితులు త్వరగా కోలుకోవాలని ఆమె ప్రార్థించారు.